తాజా డేటా ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రెడ్ల దగ్గర ఎంత సంపద పోగైంది, కమ్మల దగ్గర ఎంత సంపద పోగైంది, వెలమల దగ్గర ఎంత పోగైంది, రాజులు, బ్రాహ్మణ, వైశ్య, మార్వాడి, ఇతర చెప్పబడని అంటే ఓసీలు, ఇంకా ఇతర అదర్సు, ఇక కాపు, యాదవుల దగ్గర ఎంత జమైంది. ఇగో ఈ విషయాలన్నీ ఇవి తాజా డాటా ప్రకారం ఒక్కొక్కరి దగ్గర ఎంత సంపద డాటా పోగైంది, ఎంత లక్షల కోట్లు పోగైంది అనేది చూస్తే రెడ్డి సామాజిక వర్గం, రెడ్డిలలో 35 మంది రెడ్ల దగ్గర 2,23,500 కోట్ల రూపాయలు పోగుపడ్డ సంపద. 35 కుటుంబాలే ఓన్లీ 35 కడపల దగ్గర రెడ్ల దగ్గర 2,23,500 కోట్ల రూపాయల సంపద వాళ్ళ దగ్గరికి వచ్చిన్నది. ఇప్పుడు వాళ్ళు ఏ రంగంలో ఉన్నారంటే కన్స్ట్రక్షన్, ఫార్మా, హెల్త్ కేర్ రంగాలలో, కాళేశ్వరం ప్రాజెక్టులు, అపోలో హాస్పిటల్స్, ఆ తర్వాత ఫార్మా, హెటిరో డ్రగ్స్, ఇవి ఉన్నాయి కదా, ఈ రంగాలలో ఉన్నారు. వాళ్ళ దగ్గర 35 మంది వ్యక్తుల దగ్గర 2,23,500 కోట్ల రూపాయల సంపద వాళ్ళ దగ్గర ఉంది. ఇక్కడ కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు 17 మంది ఉన్నారు. ఈ 17 మంది దగ్గర 1,51,000 కోట్ల రూపాయల సంపద పోగైంది. వాళ్ళు ఫార్మాస్యూటికల్ అండ్ హెల్త్ కేర్ రంగంలో ఉన్నారు. వెలమ సామాజిక వర్గం వాళ్ళకి సంబంధించి 6 ఉన్నారు. ఈ ఆరుగురు దగ్గర 50,700 కోట్ల రూపాయల సంపద పోగైంది. వాళ్ళు సిమెంటు మరియు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నారు. సిమెంట్ అంటే మహా సిమెంటు, మై హోమ్ సిమెంట్ ఉంది కదా వాళ్ళది. రియల్ ఎస్టేట్ రంగం అంటే మై హోమ్ కన్స్ట్రక్షన్స్. ఇది ఇక రాజులు, ఏది ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి రాజుల దగ్గర వాళ్ళు 7 ఉన్నారు. ఆ 7 దగ్గర 42,400 కోట్ల రూపాయల సంపద ఉంది ఇప్పుడు వాళ్ళ దగ్గర. వాళ్ళు ఫార్మా, కెమికల్స్ దగ్గర ఉన్నారు. ఇక బ్రాహ్మణులకు సంబంధించి 2 ఉన్నారు. వాళ్ళ దగ్గర 13,200 కోట్లు ఉన్నాయి. ఫైనాన్షియల్ సర్వీసెస్లో ఉన్నారు వాళ్ళు. ఇంకా వైశ్యుల దగ్గర ఇక మా కోటోలు, మా సేట్లు, వాళ్ళ దగ్గరే పైస ఉంది. వాళ్ళ దగ్గర ఏం లేదు. వాళ్ళ దగ్గర ఉన్న చాలా తక్కువ. వైశ్యులు 5 ఉంటే వాళ్ళ దగ్గర 9,300 కోట్లే ఉంది. రిటైల్, మెటల్స్ రంగంలో ఉన్నారు వాళ్ళు. ఇక తర్వాత మార్వాడీలు 5 ఉంటే వాళ్ళ దగ్గర 12,300 కోట్ల రూపాయలు ఉంది. ఎనర్జీ అండ్ ఇంజనీరింగ్లో ఉన్నారు వాళ్ళు. ఇంకా తర్వాత ఇతర ఓసీలు 23 మంది ఉంటే వాళ్ళ దగ్గర 64,200 కోట్ల రూపాయలు ఇండస్ట్రియల్, ఐటీ, రిటైల్లో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళు. ఇక కాపులు, యాదవుల దగ్గర, కాపులు అంటే ఈ కాపులు అంటే ఆంధ్ర కాపులు, మళ్ళీ వీళ్ళు ఇక్కడ వాళ్ళు అనుకున్నారు. ఆంధ్ర కాపులు ప్లస్ యాదవులు అంటే ఈ యాదవులు ఎవరు, ఈ యాదవ్ ఎక్కడి నుంచి వచ్చిండు, ఈ యాదవ్ ఎక్కడున్నాడు అనేది చెప్తా. వీళ్ళు 3 ఉంటే ఇందులో వీళ్ళ దగ్గర 8,400 కోట్ల రూపాయలు ఉంది. అంటే సంపద అంతా ఎవరి దగ్గర పోగైంది? దీన్ని బట్టి రెడ్లు, కమ్మలు, వెలమలు, రాజుల దగ్గర సంపద పోగైంది. ఎందుకు పోగైంది వీళ్ళ దగ్గర అనంటే వీళ్ళు ఏ జాతి అయితే ఓట్లను నమ్ముకోదో వాళ్ళ దగ్గర సంపద వచ్చి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు అధికారంలోకి వస్తారు. అధికారం ఎవరి దగ్గర ఉంటే వాళ్ళకి సంపద వస్తుంది. మీరు చూడండి, ఇంకా కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కూడా మనం మాట్లాడుకుందాం.